నైన్ అన్నోన్, నైన్ ఇల్యూమినాటి పేరు ఏదైనా 3000 ఏళ్లుగా చరిత్రకారులకు, పరిశోధకులకు అంతుపట్టని ఒక మిస్టరీ. అశోకుడి కాలం నుంచి ఇప్పటి వరకు అంటే సుమారు 3000 ఏళ్లుగా నైన్ అన్నోన్ యోధాస్ మిస్టరీ గురించి ఎవరు కనుక్కోలేకపోయారు. ఇప్పుడు అదే కాన్సెప్ట్తో హనుమాన్ మూవీ హీరో తేజ సూపర్ యోధాగా నటించిన మిరాయ్ సినిమా వస్తుంది. అసలు ఎవరి నైన్ అన్నోన్, ఏమిటా కథ, ఆ చరిత్ర నిజమా ఫిక్షనా ఇప్పుడు తెలుసుకుందాం. అశోకుడు మగధను పాలిస్తున్న సమయంలో చరిత్రను మలుపు తిప్పే కళింగ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో తాను ప్రయోగించిన వెపన్స్ వల్ల లక్షల మంది మరణించారు. ఆ తర్వాత ఇలాంటి యుద్ధాలు చేయడం ప్రమాదమని అశోకుడికి అర్థమైంది. సొంత అన్నదమ్ములను చంపి సింహాసనం ఎక్కాడు అశోకుడు. అత్యంత క్రూరత్వంతో ఉండే అలాంటి అశోకుడిని కూడా ఆ మరణాలు కదిలించాయి. అంటే అది సాధారణ ఆయుధాలతో జరిగిన యుద్ధం కాదని ఖచ్చితంగా చెప్పొచ్చు. అప్పుడు ఆ యుద్ధంలో ఉపయోగించిన ప్రాచీన విజ్ఞానానికి అశోకుడే భయపడ్డాడు. అప్పటి వరకు తన సంరక్షణలో ఉన్న ఆ ప్రమాదకరమైన 9 విజ్ఞానాలను ఈ చరిత్ర నుంచి చెరిపేశాడు అశోకుడు. ఆ గ్రంథాలు చెడ్డవారి చేతుల్లో పడితే ప్రపంచం నాశనం అవుతుందని అశోకుడు భయపడ్డాడు. ఆ గ్రంథాలను రక్షించేందుకు ఒక 9 మంది యోధులను సీక్రెట్ సొసైటీగా నియమించాడు. వాటిని ఇంకెవరి చేతుల్లోనూ పడకుండా కాపాడాలని ఆ 9 మందికి ఆదేశాలిచ్చాడు. ఆ 9 మంది ఒకరికొకరు తెలియకుండా ఉండేలా నియమం విధించాడు. ఒకరు మరణిస్తే వారి ప్లేస్లో మరొక సమర్థుడిని నియమించాలని, అందుకు ముందుగానే మరో వారియర్ని గుర్తించి శిక్షణ ఇవ్వాలని చెప్పాడు. వారిని భారతదేశంలోనే కాకుండా వేరువేరు దేశాలకు కూడా పంపించాడని చెప్తారు. ఇప్పటికీ ఆ 9 గ్రంథాలను అశోకుడు నియమించిన ఆ 9 అన్నోన్ వారియర్స్ వారసులు కాపాడుతూ ఉన్నారనే మిస్టరీ వినిపిస్తూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్తో ప్రపంచంలో చాలామంది రీసెర్చ్ చేశారు. ఎన్నో పుస్తకాలు కూడా వచ్చాయి. బట్ కొంతవరకు మాత్రమే ఈ మిస్టరీని కనుక్కోగలిగారు. కానీ 9 అన్నోన్ వారియర్స్ నిజమని మాత్రం అందరూ చెప్పారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఈ 9 అన్నోన్ వారియర్స్ కాపాడుతున్న ఆ గ్రంథాల్లో విషయాలు ఋగ్వేదానికి చెందిన ధనుర్వేదం, అథర్వవేదంలో వివరించిన దారుణమైన వార్ పేరుకి సంబంధించినవే ఎక్కువ.